హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇదైతే సండే బ్లాగ్ అండి. వచ్చేసి నేను ఇదిగోండి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసి కొంచెం అన్నీ లేట్గానే స్టార్ట్ చేశాను. దోశ వేసుకుంటున్నాను. దోశ వేసుకొని తింటున్నా. ఇందులోకేమో కొబ్బరి చట్నీ చేశాను. అదండి కొబ్బరి చట్నీ ఇందులోకి చేసేసి వాళ్ళందరూ తిన్నారు. ఇప్పుడు నా కోసం వేసేసుకుంటున్నారు. దోశ అవుతున్నది. ఇదిగోండి ఇక్కడేమో రాగి జావ కోసం అని చెప్పి వాటర్ అది పెట్టేసుకున్నాను. ఇక సేమ్ రొటీనే ఉంటాయి కానీ ఇంట్లో దోశలు, ఇడ్లీలు, ఉప్మాలు, అట్లానే జావా అది ఇది తాగందే మా అత్తయ్య గారికి ఇదిగా ఉండలేరు. తను అలవాటు అయిపోయింది జావా తాగటం తనకి. కానీ ఇంకా అది కాసేపు అయితే మళ్ళీ టీ తాగుతారు. ఇదిగోండి కొబ్బరి చట్నీ వేసుకొని దోశ అనేది తినేస్తున్నాను. ఇదిగోండి మై గార్డెన్ మీకు ఒకటి చూపిస్తాను రండి. మల్లెపూలు వచ్చినాయి చెట్టుకి. ఇదేమో మనీ ప్లాంట్. ఇదిగోండి మా చెట్టుకి మల్లెపూలు ఎట్లా వచ్చినాయో చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా చాలా వచ్చినాయి. వీడియో కోసమని నేను ఇది ఇట్లానే ఉంచేసాను. ఇదిగోండి చూడండి ఎంత మంచిగా మంచి స్మెల్ వస్తుందో. ఇక్కడ నుంచి కొయ్యబుద్ధి కాలేదండి, ఇట్లానే ఉంచేసాను. చెట్టు నిండా ఉన్నాయి మొగ్గలు. దిష్టి పెట్టకండి, నా చెట్టుకి మొగ్గలు వచ్చినాయి అని ప్లీజ్. సరేనా? చాలా కష్టపడి ఎరువేసి రోజు. ఇదిగోండి ఇదేమో గులాబీ పువ్వు ఇప్పుడే విచ్చుతున్నది. ఇదిగోండి ఈ చెట్టుకు కూడా వచ్చినాయండి మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే నెమ్మదిగా. అంతా ఎరువేసి వాటర్, పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ దాంతో మంచిగా టీ డికాషను, కాఫీ డికాషను, ఆవు పేడ, అట్లానే ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసినవి పాడైపోయినవి ఉంటే అన్నీ అందులో, రైస్ కానీ పప్పు అవి కూడా మిగిలిపోతే అన్నీ అందులో వేసి వడగట్టి ఆ వాటర్ పోస్తా అండి మొక్కలకు వచ్చేసి ఎరువు. అది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరికైనా కావాలంటే మళ్ళీ చేస్తాను, నాకు కమెంట్ చేయండి ఓకేనా. మళ్ళీ ఒకసారి చూసుకోండి నా మల్లె చెట్టుకున్న మల్లెపూలు మీరే. అట్లాగే రోజు పువ్వు కూడా. కనకాంబరాలు ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను. ఇవి కూడా కోసి అందులో పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇవేమో మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారు పూజ కోసమని. ఇవి మా ఇంట్లో పూసినటువంటి మల్లెపూలు. కొన్ని వాళ్ళు కూడా ఇచ్చారండి. ఇక వచ్చేసి మీరు నమ్మరు ఇన్ని పూలు పూసినాయి అంటే అని నేను వీడియో కోసమని అమ్ముడు అట్లానే అట్టి పెట్టేశాను. చూడండి ఇదిగో. ఇదిగోండి ఆ పూలతోటే పూజ అది చేసుకున్నాను. చూడండి దేవుడు ఎంత కలకలాడుతూ బాగున్నాడు కదండి ఇవాళ. ఇది రవ్వ లడ్డు కోసం అని చెప్పేసి రవ్వను పంచదార కలిసింది. ఇది చామదుంప కర్రీ చేద్దామని చెప్పి ఉడకబెట్టేసుకుంటున్నాను 3 విజిల్స్ వచ్చేదాకా. ఇదిగోండి వచ్చేసి జావ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి కొంచెం చల్లారంగానే తాగేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కొన్ని ఏమో బయట తీసుకున్నాను, కొన్ని ఏమో మా దొడ్లో పూసినాయండి కనకాంబరాలు. వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. మల్లెపూలు అని ఇవి కలిపి కట్టమని చెప్పాను మా అత్తయ్య గారిని, కడతా అన్నారు. చూడండి చాలా బాగున్నాయి. అదే మనం బయట అడుగుతుంటే 50 రూపాయలు అట్లా చెప్తున్నారండి మల్లెపూలు వచ్చేసి మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇదేమో నేను మొన్న పెట్టినటువంటి చింతకాయ పచ్చడి అండి. ఇదేమో పాతది. వచ్చేసి ఇది బాగా పుల్లగా ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి ఇది కూడా ఇందులో కలిపేసి మనము మరి రోట్లో వేసి దంచితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఇవాళ ఇదైతే చేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి నిన్న చింతకాయ పచ్చడి చేశాను కదా, కొంచెం ఇంగువ తగ్గిందని అన్నారు ఇంట్లో అందరూ. ఇక అందుకని వచ్చేసి ఇంగు పోపు వేసుకుందామని చెప్పి ఇదిగోండి నువ్వుల నూనెతోటి పోపు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంగు కూడా వేసేసాను కదా, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇది మొత్తం ఇంగు అంతా ఇందులో కలిసేటట్టు కలిపేసుకున్నా. మంచి స్మెల్ వస్తున్నదండి ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి చాలా ఫ్రెష్ కరివేపాకు చెట్టుదండి, చాలా లేతగా ఉంది కదా. ఇదిగోండి వచ్చేసి రసం పెట్టేసుకుంటున్నాను. ఇవ్వండి పాలు కూడా కాచేసుకుంటున్నాను. సమ్మర్ కదా మళ్ళీ విరిగిపోతాయి. ఇవైతే మార్నింగే కాచేసి ఈవినింగ్ కూడా కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనే నాకు
రేపు మార్నింగ్ కల్లా ఉంటాయండి వచ్చేసి పాలు. ఇవ్వండి రసం కూడా పోపు వేసేసుకున్నాను. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని కూర పోపు వేస్తే అయిపోతుందండి వాళ్ళకైతే లంచ్. ఇదిగోండి ఇందులో ఉప్పు పసుపు అట్లానే బెల్లం కూడా వేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వారమే కదండి మనకి కొత్త ఉగాది కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా మొదలు పెట్టేసేయాలి. కిచెను అట్లా మాది కిచెన్ చిన్నదే కాబట్టి ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. షెల్ఫ్లన్నీ దులిపేసి నీట్గా, ఎందుకంటే మన కొత్త సంవత్సరం సెంటిమెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి పోయిన నెలలోనే మా బాబు ఫంక్షన్ కానీ అంతా క్లీన్ చేశాను. అయినా ఇంకా పైన అట్లా బూజు కర్రతో తుడిచి అట్లా అనిపిస్తే కానీ మనకి క్లీన్ అయిపోయింది అని ఫెస్టివల్కి అనిపించదు. అన్నీ వేసేసుకున్నాను అండ్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇవైతే ఉడికిపోయి వాటర్ అన్నీ వంపేసుకుంటున్నాను. వంపేసుకొని కొంచెం చల్ల వాటర్ పోసేసుకుంటే కూర పోపు వేసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను కడిగేసుకొని. ఫ్రెండ్స్ మొక్కలకి ఎరువుకి నీళ్ళు ఇంట్లో తయారు చేస్తా అని చెప్పాను కదా. ఇదిగోండి ఇప్పుడే బియ్యం కడిగిన నీళ్ళు. ఇదేమో డికాషను టీ పొడి, కాఫీ డికాషన్ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇట్లా ఒక 2-3 డేస్ ఉంచాలండి. ఉంచితే మనం ఇందులోనే పుల్ల మజ్జిగ ఆవు పిడక వేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇవే నేను మొక్కల్లో పోస్తానండి. వాటరు వస్తే పూలు అట్లా వస్తాయి నాకు. రోజు కానీ మల్లెలు కానీ చామంతులు కూడా గుత్తులు, తెల్ల పూలు కూడా గుత్తులుగా వచ్చినాయి. చూసారుగా మీకు వీడియోలో షేర్ చేశాను నేను. ఇదిగోండి రైస్ కూడా పెట్టేసుకున్నాను. వచ్చేసి ఇదిగోండి జావ కూడా పూసుకొని తాగేస్తున్నాను. ఇదేమో వచ్చేసి మా హస్బెండ్ కోసం అండి, ఇదేమో నా కోసం అండి.